అందరికీ ప్రభు పేరిట వందనాలండి. రాత్రి ఈ జాన్ పాల్ అలియాస్ మణికంఠ స్వామి నేను దుర్బోధని ఎవరు నేర్పించుకుంటాడో ఎవరైనా సరే యాంటీ జాన్ పాల్ని పెట్టుకొని నా స్టూడియోకి రావచ్చు, నేను వారితో మాట్లాడతాను, నాది దుర్బోధని ఎవరు నిరూపించగలిగితే వాళ్ళు రండి అని చెప్పి అన్నాడు. సరే కదా అని ఈ మణికంఠ స్వామి చేసే అన్నీ కూడా దుర్బోధలు అని చెప్పి నాకు తెలిసి నేను వెళ్ళడం జరిగింది. మెల్కీసెదెకు గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ప్రశ్నలని ఈ జాన్ పాల్ అలియాస్ మణికంఠ స్వామి సమాధానం చెప్పలేక దాన్ని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం గంటన్నర దాకా ఆయన చెప్పిన ప్రతి వచనంలో కూడా దానికి సమాధానం చెప్పలేక ఆయన బాటిల్ మంచినీళ్ళు తాగాడు, బాటిల్ వాటర్ తాగాడు. అంటే ఇతను చెప్పేది సరైన మార్గంలో లేదని అక్కడ తెలిసిపోతుంది. జాన్ పాల్ దగ్గర వాక్యం లేదు, వాక్య ప్రస్తావన లేదు. బైబిల్ చదవడం కాదు గొప్ప, బైబిల్లో 2 రకాలకి సంబంధించి ఉన్నది, శరీరానికి సంబంధించింది, ఆత్మకి సంబంధించింది. ఈ జాన్ పాల్ శరీరానికి సంబంధించిన వాక్యమే అందరికీ అందిస్తున్నాడు, కానీ ఆత్మకి సంబంధించిన ఆహారం కూడా ఎవ్వరికి కూడా అందజేయట్లా. అంటే ఈ అబద్ధ బోధకుడు అనే పదానికి ఆయన క్లారిటీ ఇచ్చేసాడు. అబద్ధ బోధకుడు ఆయన చేసేది దుర్బోధని. దర్శనాలు లేవని చెప్పాడు, దర్శనాల గురించి మాట్లాడదాం అనుకున్నాను, సమాధానం గురించి మాట్లాడదాం అనుకున్నాను, ఇంకా చాలా విషయాలు కూడా ప్రస్తావన తీసుకొద్దాం అనుకున్నాను. తను కరెక్ట్గా చెప్పాలంటే భయపడ్డాడు, ఆ యొక్క మాట భయపడ్డాడు. దానికి తోడు ఈ జాన్ పాల్ సంబంధించిన అలియాస్ మణికంఠ స్వామికి సంబంధించిన ఈ చెంచాలందరూ కూడా ఫోన్ చేస్తున్నారు. దేనికి పనికిరాని వాళ్ళు ఫోన్లు చేసి మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆటో డ్రైవర్లు మీరంతా మీ బతుకులంతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ కార్యక్రమం మాట్లాడుకుందాం, ఒక దుర్బోధ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ పంది ప్రసాద్ కూడా అదే మాట మాట్లాడాడు ఆటో డ్రైవర్లని. మేము బతుకుతున్నామండి, చక్కగా బతుకుతున్నాం, ఆటో తోలుకుంటున్నాం, చక్కగా రూపాయి సంపాదించుకుంటున్నాం, కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. వాళ్ళేంటి చేసేది? ఈ మతోన్మాదుల దగ్గర డబ్బులు సంపాదించి 30 మంది సంఘ సభ్యులు ఉన్న ఆ సంఘంలో కారు, యాపిల్ ఫోను, బ్రాండెడ్ వాచి, బ్రాండెడ్ స్పెట్స్, విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు జాన్ పాల్ అలియాస్ మణికంఠ స్వామి. దానికి తగినట్టుగా ఆ పక్కన ఉంటారు కదా జాన్ పాల్ చెంచాలు, వాళ్ళకు కూడా డబ్బు ఇచ్చి వాళ్ళ మీద దూషించండి, వీళ్ళ మీద దూషించండి, అనేక రకాలుగా చెప్తున్నాడు. అందరినీ దూషించండి అని చెప్తున్నాడు. వీళ్ళందరి కళ్ళు దేవుడు తెరువునుగాక, కళ్ళు మూసుకుపోయి ఈ లోకంతో కలిసిపోయి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఎక్కడ కూడా ఆత్మీయ ఆహారం అందజేయకుండా శరీరానికి సంబంధించిన ఆహారమే అందజేస్తున్నారు వీళ్ళు. మీరు చూడొచ్చు. దీనిని బట్టి ఆ పక్కన ఇంకొక ఆవిడ ఉంది, నోయా జాన్. ఒక పాస్టర్ని పోలీసు వారు కొట్టి హాస్పిటల్లో చేరిస్తే ఆయన గురించి మాట్లాడరు. ఈ జాన్ పాల్ కానీ, నోయా జాన్ కానీ, ఇంకా చిన్న చిన్న ఛానళ్ళు ఉన్నాయి, ఈ పంది ప్రసాద్ ఆ లైవ్ కానీ, వాటి గురించి మాట్లాడరు. వీళ్ళు మాట్లాడేది ఏంటి? ఏసన్నా గారిని దూషించడం, సతీష్ గారిని దూషించడం, 15,000 మంది పాస్టర్లు వస్తారండి. 15,000 మంది సంఘంలోకి వస్తారు. జాకబ్ ఫిలదెల్ఫియా చర్చ్ ఆయన్ని పట్టుకొని జోకర్ అన్నాడు. ఇది పెద్ద జోకర్ అన్నాడు. ఏంటి అది? సేవకుడికి ఉండే లక్షణం అది, జోకరా అంటే? అనేవాళ్ళు లేడా నిన్ను జోకర్ అయిపోయావు నువ్వు రాత్రి వీడియోలో, అది నీకు అర్థం కావట్లా. ఓ బాటిల్ నీళ్ళు తాగావు నువ్వు, నీకు తెలియకుండానే. తర్వాత ఒళ్ళు రుచుకొని అమ్మాయి అనుకున్నావు. నీ బతుకది. ముందు వాక్యం నేర్చుకో, నీ పక్కన ఉన్న వాళ్ళందరికీ వాక్యం చెప్పు. ఈ ఆటో డ్రైవరు, నేనే ఆటో డ్రైవర్ని, నా దెబ్బకి నువ్వు 1 లీటర్ వాటర్ తాగావు తెలియకుండానే. తెలుసా నీకు జాన్ పాల్? ఇంకా తాగిస్తా, ఇంకా
నీకు వాక్యం తెలియదు, నేను చెప్తా. నీకు ఎలా బ్రతకాలో చెప్తా, ఎలా బోధించాలో చెప్తా, ఎలా నిలబడాలో చెప్తా. నేర్చుకో నా దగ్గర, ఇంకా చాలా ఉన్నాయి. ఒకదాంతోనే పోయావు పక్కకి, ఇంకా మళ్ళీ నన్ను తీసుకో. నీ బ్రతుకు అది అందరూ చూస్తూనే ఉన్నారు. నీకు సంబంధించిన వాళ్ళతో ఫోన్ చేపించి తిట్టిస్తావా మమ్మల్ని? ఆటో డ్రైవర్లు చులకనగా మాట్లాడతావా? దేవుడు ఉన్నాడు, తాట తీస్తాడు. 100%గా నీ తాట తీస్తాడు. ఇప్పటికే సగం కూరుకుపోయావు. ఇక పాతాళానికి వెళ్ళకముందే మోకాలు దండేసి దేవుడి దగ్గర అడుగు. ఏది ఒక మాట అన్నాడంటే ఒక మాటకి ఎవిడెన్స్ ఉండదు, ఒక మాటకి స్థిరం ఉండదు. రండి దుర్బోధన నిరూపించండి, నేను మాత్రం కట్ చేయను, నేను చివరి దాకా ఉంటానన్నావు. అక్కడే మాట తప్పావుగా నువ్వు మణికంఠ, అక్కడే మాట తప్పావుగా. నీ బ్రతుకది. నీ శిష్యులందరూ కూడా దేనికి పనికిరాని వాళ్ళు. పొద్దున్న దాకా మాట్లాడుకుందాం అన్నావు, మధ్యలో గంట మాట్లాడేపాటికి నీకు మనసులో భయాందోళన స్టార్ట్ అయింది. దేవుని వాక్యం అట్లా ఉంటుంది. నువ్వు సరిగ్గా చూడలా, ఇంకా చాలా ఉంది, చెప్పాల్సింది ఇంకా ఉంది. చెప్తా. ఈ వీకేఆర్కి నీకు బైబిల్ బోధించాల్సిన అవసరం ఉంది. మీరు లోకంతో పాటు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడ కూడా వాక్యం లేదు మీ దగ్గర. నోయాజాన్, నీకు చెప్తున్నా, ముందు నువ్వు సత్యం తెలుసుకో. మొన్న మాట అన్నావు, ఏమనన్నావు? ఆదికాండం నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనం అన్నావు. అది దేవుడు మోషే ద్వారా ఇచ్చింది. ఆ జాన్ పాల్ గారు చెప్తే మీకు అర్థం కాదు. ఆ జాన్ పాల్ కూడా బోధ ఎట్లాగే ఉంటుంది. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చింది మోషే ద్వారా. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు వారు కాదు అక్కడ ఇచ్చింది, మోషే ద్వారా దేవుడు అనుగ్రహించాడు మనకు ఆ 10 ఆజ్ఞలు. దాని తర్వాత కొత్త నిబంధనలో మనకి యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞలు ఇచ్చారు, 2 అర్థమైందా? ముందు బైబిల్ స్టడీ చేయడం నేర్చుకో. బైబిల్ వాక్యాలు పెట్టేదేదో మాట్లాడతాం కాదు, ముందు ముసుగుది. నీ ముసుగుది అని ఎందుకు అంటానంటే, సత్యవంతుడు ఎప్పుడు కూడా వెలుగులో నడుస్తాడు. చీకట్లో నడిచేది అపవాదే. చీకటి, నువ్వు చీకట్లో ఉన్నావు. ముందు వెలుగు తీ, వెలుగులోకి రా. వెలుగులోకి రావాలంటే ముందు నీకు వాక్యం కావాలి. జాన్ పాల్ చెప్పే వాక్యం దుర్బోధ, అది ఆల్రెడీ నిన్న నైట్ నిరూపించా. అర్థమైందా? ఇంకా చాలా ఉన్నాయి. మీ ఓడికి భయం వేసింది. చెప్పు, ముందు వాక్యం నేర్చుకోండి. మీ అందరూ సన్నాసుల్లాగా ఉన్నారు, వాక్యం నేర్చుకోండి. మీరు అందరూ జోకర్లు, తోడేళ్ళు, గొర్రె బొచ్చు తొడుగుకున్న తోడేళ్ళు మీరు. ముందు వాక్యం నేర్చుకొని అప్పుడు వీడియోలు చేయండి. అర్థమైందా? ఈ పడితే చెప్పొద్దు నోయజాన్, తప్పు అయిపోద్ది. అర్థమైందా? నేను ఎలా మాట్లాడుతున్నాను తేటగా, నువ్వు అలాగే మాట్లాడు. అర్థమైందా? నేను ముసుగులో లేను. ముసుగులో ఉన్నవాళ్ళు నీలా మాట్లాడతారు, ముసుగు తీయబడిన వాళ్ళు నాలా మాట్లాడతారు, చీకట్లో ఉన్నవాళ్ళు నీలా మాట్లాడతారు, వెలుగులో ఉన్న వాళ్ళు నాలా మాట్లాడతారని గుర్తుపెట్టుకున్నావే జాన్. మీ జాన్ బాలికి చెప్పు పతనం స్టార్ట్ అయిందని. నువ్వు లోకంలో పనికిరావు, బోధకుడిగా కూడా పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు అని దేవుడు చేస్తున్నాడు నీకు. అది గుర్తుపెట్టుకో.